హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ అనేది ఎలక్ట్రానిక్ డిప్ అంటే లక్కీ డిప్ ద్వారా మీరు శ్రీవారి దర్శనానికి అంటే మొదటి గడప దర్శనానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాటి యొక్క వివరాలను నేను తెలియజేస్తాను. ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి. శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ వచ్చి రిజిస్ట్రేషన్ ఈరోజు అండి. అవి మార్చ్ 2025 నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్వి టికెట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అది ఈరోజు మార్నింగ్ 10కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. 18/12/2024న మీకు మార్చ్లో జరిగే దర్శనం టికెట్స్కి ఈరోజు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినాయి. 10 మార్నింగ్ ఓపెన్ చేశారు. 10 నుంచి మీకు 20 అంటే ఎల్లుండు 20/12/2024 ఉదయం 10 గంటల వరకు ఈ 2 డేస్లో మీరు ఎవరైతే స్వామివారి దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో మొదటి గడప దర్శనానికి ఈ 2 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20th 10కి క్లోజ్ అయిపోతుంది. 12కి ఈ ఎలక్ట్రానిక్ డిపో చాలామంది 2-3 lakhs పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ మంత్కి సంబంధించి ఒక 30,000 టికెట్స్ అనేది ఎలక్ట్రానిక్ డిప్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు. వాటి యొక్క రిజల్ట్స్ వచ్చేసి 20/12/2024న ఆఫ్టర్నూన్ 12 o'clockకి మీకు ఏ మెయిల్ అయితే ఇచ్చారో మీ మెయిల్ ఐడి, మీకు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటికి కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కూడా ఒకసారి లాగిన్ అయ్యి కూడా మీరు టికెట్కి సక్సెస్ఫుల్గా మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లాటరీ టైప్ అనమాట ఎలక్ట్రానిక్ డిప్. ఫోన్ నెంబర్కి లాగిన్ అయినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. కన్ఫర్మేషన్కి మీ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ పైన స్క్రీన్ కనిపిస్తుంది కదండి, హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లోకి వెళ్తే శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ మార్చ్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్ ఆ నెలలో సంబంధించిన దర్శనం టికెట్స్ వాటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు మార్నింగ్ అనేది ఓపెన్ అయినాయి. వాటి కోసం ఇక్కడ క్లిక్ చేసుకోండి, లేదా ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని, మీరు ఇక్కడైనా ఓపెన్ చేయవచ్చు. లేదా ఆన్లైన్ సర్వీస్ ఉంది కదండి, మీరు ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని. ఇక్కడ ఏ ఆప్షన్ అయినా మీరు క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. సేవా ఎలక్ట్రానిక్ డిప్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సేవా ఎలక్ట్రానిక్ డిప్ వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడి ఇస్తారో అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెంబర్కి మీరు ఇంకో 2 మెంబర్స్ని యాడ్ చేయాలన్నా సరే ఆ మెయిల్ ఐడి ఇవ్వకూడదు. ఒక మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఇంకో మెంబర్స్కి యాడ్ చేయాలన్నా ఇంకో మెయిల్ ఐడి ఇవ్వాలి. కంట్రీ ఇండియా, స్టేట్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, సిటీ, పిన్ కోడ్, మీరు 1 మెంబర్ వెళ్తున్నారా 2 మెంబర్స్ వెళ్తున్నారా సో అని సెలెక్ట్ చేసుకోండి. 1 అయితే 1, 2 అయితే 2, నేను 2 మెంబర్స్. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి ఆధార్ ప్రకారంగా, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్, మీరు ఏది ఐడి సబ్మిట్ చేస్తున్నారో ఆధార్ ఐడి అది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, నేము, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్, వాటి యొక్క ఐడి నెంబర్ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత స్వామివారికి సంబంధించిన దర్శనం టికెట్స్ అండి. తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మరాధాన, సుప్రభాతం ఈ 4 టికెట్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. మీకు ఈ 4 టికెట్స్ అనేవి స్వామివారి దర్శనానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ డిప్లో మీ నేమ్ కనుక సెలెక్ట్ అయితే మీకు ఈ తోమాల సేవ 220 రూపీస్ అండి టికెట్, అర్చన 220 రూపీస్, అష్టదళ పాద పద్మారాధన 1250 రూపాయలు, సుప్రభాతం 120 రూపాయలు. వీటిలో ఏదైనా సరే మీరు ఎలక్ట్రానిక్ డిప్లో మీరు ఎలిజిబుల్ అయితే కనుక
మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ ఉంది కదండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత స్వామివారికి సంబంధించింది మీకు ఏ డేట్స్లో అవైలబిలిటీలో ఉంది మీకు ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు నేను ఓన్లీ తోమాల సేవకే నేను ఎలక్ట్రానిక్ డిప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనేది మీ ఇష్టం. మీరు దేనికి కావాలంటే అన్నిటికీ చేసుకోవచ్చు, లేదా దేనికి దానికి సపరేట్గానే పెట్టుకోవచ్చు. నేను అన్నిటికీ సెలెక్ట్ ఆల్ సేవ ఉంది కదండి, క్లిక్ చేశాను. స్వామివారికి సంబంధించిన అన్ని సేవలకైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ద డిప్ ఫర్ యూ ఆప్షన్స్ వుడ్ రన్ ఇన్ ది ఆర్డర్ అండ్ సేవర్స్ మెన్షన్ హ్యాస్ అబోవ్. మీకు వాటికి సేవకు సంబంధించిన డేట్స్ అన్నీ మీరు అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అలా చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అండ్ టు రివ్యూ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వస్తుంది. వాటి యొక్క డేట్స్, మా స్వామివారికి ఏ డేట్లో సేవలు అయితే ఉన్నాయో ఈ గ్రీన్ టిక్ మార్క్స్ అనేవి అవైలబుల్ అనమాట. అందులో కనుక మీకు లక్కీ డిప్లో మీ నేమ్ వస్తే కనుక ఆ టైంలో మీకు కేవలం తోమాల సేవకే మీరు ఎలిజిబుల్ అయ్యారు అంటే ఆ డేట్లో వస్తుంది. అర్చన కంటే అలాగే వస్తుంది, మిగతాయి కూడా అలాగేనండి. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చెప్పి మీకు ఒక ఈ నెంబర్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ సేవ ఈ డిప్. మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది మీకు కన్ఫర్మేషన్కి మీరు మెయిల్ ఐడి ఇచ్చారు కదండి, ఆ మెయిల్ ఐడికి కూడా మీకు వస్తుంది కన్ఫర్మేషన్ అనేది. ఇలా మీరు శ్రీవారి సంబంధించిన సేవా టికెట్స్ అనేవి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవి మంత్లీ, లేదు చాలామంది ఇలాంటి సేవలకి మేము ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నా మేము ఎలిజిబుల్ అవ్వట్లేదు అని అంటే మీరు శ్రీవారి దర్శనానికి వెళ్తారు కదండి, వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఇక్కడ మంత్లీ 2-3 lakhs వరకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక 30,000 25,000 లక్కీ డిప్లో తీస్తారు. అలా కాకుండా ఎవ్రీడే అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మీ ఏ దర్శనానికి కావాలనుకున్నారో ఆ రోజు మార్నింగ్ 11 కల్లా మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ డీటెయిల్స్, మీ ఆధార్ ప్రూఫ్లు అన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఈవినింగ్ 6 లోపు ఎవ్రీడే లక్కీ డిప్ కూడా ఉంటుంది. అందులో ఈజీగా వస్తాయి. అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, స్వామివారిని దర్శించుకోవచ్చు, మొదటి గర్భ దర్శనం. సో అందరూ స్వామివారి దర్శనానికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బై లక్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లక్కీ డిప్ ద్వారా మీరు సెలెక్ట్ అయితే మీకు అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే బుకింగ్ హిస్టరీలోకి వెళ్తే మీకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం, డిఫరెంట్ ఏబుల్డ్, సీనియర్ సిటిజన్ ఇలా ఉంటాయి కదండి. అలా మనం ఇందులో చూసుకోవాలి. సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుకింగ్ చేసిన డేట్ కనిపిస్తుంది. మీరు ఈరోజు బుకింగ్ చేశారు కాబట్టి ఏ టైంలో బుకింగ్ చేశారు వాటి యొక్క బుకింగ్ నెంబర్ కూడా వస్తుంది. డిప్ స్టేటస్ ఇక్కడ అది అప్రూవా, అదే సెలెక్ట్ అయ్యారా, నాట్ సెలెక్టెడా. సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది, సెలెక్ట్ అయితే సెలెక్ట్ వస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మీకు పేమెంట్ కూడా ఆప్షన్ చూపిస్తుంది, పేమెంట్ అని. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఏ దర్శనానికి అయితే ఎలిజిబుల్ అయ్యారో ఆ దర్శనానికి మీరు పేమెంట్ చేసేయవచ్చు. చేసిన తర్వాత ఎవరైతే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి బుకింగ్ అకామిడేషన్ కూడా ఆప్షన్ వస్తుంది. అప్పుడు రూమ్స్ కూడా వాళ్ళు రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో స్వామివారి దర్శనానికి రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి. అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?